ఇదంతా పొడి, నల్ల జీలకర్ర, మెంతేలు, ఓమా, ఈ 4 పొడి పట్టడం జరిగింది. ఇంకా మెంతేలు మిగిలినాయి. ఇది బాగా టైం తీసుకుంటుంది మెంతేలు గ్రైండ్ చేయడానికి. ఇంకా కావు ఇక్కడ చూడండి. మళ్ళీ ఏం చేస్తున్నామంటే పొడి ఇంకా అంటే గ్లాస్లో పోసుకొని తాగినప్పుడు తట్టుకోకుండా ఉండడం కోసం జల్లెడ పడుతున్నాం. యాక్చువల్లీ జల్లెడ పెట్టిన తర్వాత ఇంకొంచెం ఇట్లా ఇది మళ్ళీ పట్టాల. మొత్తానికి ఇట్లా దీని నిండా నిండుతుంది అన్నట్టు క్వాంటిటీ. అంటే అన్నీ కూడా ½ కేజీ 4 తీసుకున్నాం కదా. మెంతేలు, జీలకర్ర, ఓమా, నల్ల జీలకర్ర ఇవన్నీ కూడా 2 కిలోలు. గ్రైండ్ చేసేటప్పుడు ఆవుకుంటూ చేయాలి, లేకపోతే వేడైపోతుంది. అంటే నల్ల జీలకర్ర బాగా చేదు ఉంటుంది కదా, అంటే హెల్త్కు మంచిది. ఇంకా మా ఆయన షుగర్ పరంగా తాగుతాడు, మేము కూడా తాగుతుంటాం. కానీ ఇక మళ్ళీ బద్ధకం అంతే. ఇది మెంతెల పొడి కూడా పట్టడం అయిపోయింది. ఇంకా పెద్ద పాప పట్టింది, కొంచెం ఆమె, కొంచెం నేను. అయితే ఇదంతా కూడా గ్రైండ్ చేసింది. ఈ పొడిని అంతా కూడా ఒక బాటిల్లో పోసుకొని, ఇంకా సీసాలో, కవర్లో, ఎట్లయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే మళ్ళీ వాటర్ పడద్దు అసలే. కొంచెం వాటర్ పడ్డా ఇదంతా ఇట్లా దగ్గరగా అయిపోవడం, లేకపోతే పురుగు వస్తుంది, అంత ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు. అట్లా కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయే వరకు మంచిగా వాడుకోవాలి. అయితే సీసాలో పోస్తేనే మంచిగా ఉంటుంది మనకి. ఇంకా సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా.